పహల్గాం ఉగ్ర దాడికి భారత్ దీటైన బదులిచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన సైనిక చర్యలో భాగంగా 9 ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు నిర్వహించింది. దీనిపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో జై హింద్ నినాదాలతో భారత సైన్యానికి అభినందనలు తెలుపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు భారత ఆర్మీకి సెల్యూట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక అదే సమయంలో యుద్ధం సమస్యకు పరిష్కారం కాదు అని చెప్పిన వారు లేకపోలేదు. అవును, తాజాగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ నేత నారాయణ ఓ వీడియో విడుదల చేశారు. పాకిస్తాన్లో టెర్రరిస్టులపై దాడికి మద్దతు తెలుపుతూనే పాకిస్తాన్తో యుద్ధాన్ని మాత్రం తాము సమర్థించలేమంటూ నారాయణ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను చంపడం, యుద్ధం చేయడం రెండూ వేర్వేరు అని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కృషి చేయాలి, కానీ దానికి దేశాల మధ్య యుద్ధం అంతిమ పరిష్కారం కాదని పేర్కొన్నారు. పాక్ సైతం ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కృషి చేయాలని, ఆ విషయంలో భారత్కు సహకరించాలని కోరారు. యుద్ధం చేయడం అంటే ఉగ్రవాదానికి మరింత బలాన్ని ఇచ్చినట్లవుతుందని నారాయణ పేర్కొన్నారు. పాకిస్తాన్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ నారాయణ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ ప్రజలు ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. ఆయనపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు. సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ సోషల్ మీడియా వేదికగా సిపిఐ నారాయణపై మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు ఎలా పుడతారో అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. శ్రీకాంత్ అయ్యంగార్ నారాయణ గురించి మాట్లాడుతూ, ఎవడో ఒకడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎట్టా పుడతారా మీరు అంటూ పరుష పదజాలంతో శ్రీకాంత్ అయ్యంగార్ నారాయణపై విరుచుకుపడ్డారు. అసలు నిన్ను ఎవడు అడిగారా, పోరా అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలోనూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాక్తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పరిణామాలను పరిశీలిస్తే రెండు దేశాలు యుద్ధానికి కాలుదువ్వుతున్నట్లు కనిపిస్తోందని, యుద్ధమే వస్తే ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుందని అన్నారు. పాకిస్తాన్పై యుద్ధం కాకుండా ఉగ్రవాదాన్ని అణిచివేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు నారాయణ. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం మన దేశ శక్తి సామర్థ్యాలను కూడగట్టుకుని ముందుకు సాగాలని సూచించారు. తమ అధికారాన్ని కాపాడుకోవడానికి మైనారిటీలను బూచిగా చూపి ఉగ్రవాదమన్న సాకుతో యుద్ధం ప్రకటించి ప్రజల మన్ననలు పొందాలని పాలకులు చూస్తున్నారని ఆరోపించారు. పాకిస్తాన్, భారత్లోని ప్రజలు యుద్ధం కోరుకోవడం లేదన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గ్రహించాలని నారాయణ అన్నారు. అయితే దేశాల మధ్య యుద్ధం పరిష్కారం కాదని కేవలం నారాయణ మాత్రమే కాదు, అనుభవజ్ఞులైన అనేక మంది చెప్పడం జరిగింది. ఇక్కడ ఉగ్రవాదాన్ని అణిచివేయడాన్ని లేదా ఉగ్రవాదులపై దాడిని ఎవరూ తప్పుపట్టలేదు. అది సరి అయిన చర్య అని ఇతర దేశాలు కూడా భారత్కు మద్దతు తెలుపుతున్నాయి. ఇక అదే సమయంలో యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని కూడా చెప్తూ వస్తున్నారు. ఇక్కడ సిపిఎం నారాయణ చెప్పదలుచుకున్నది ఒక్కటే, దేశాల మధ్య శాంతిని పెంపొందించడమే అంతిమ పరిష్కారం అవుతుంది, కానీ యుద్ధం పేరుతో ఇటు భారత్ అలాగే అటు పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని. కొన్ని దశాబ్దాలుగా పాక్, భారత్ మధ్య వైరం కొనసాగుతోంది. పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న మూలాలను పెకిలించినప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్పిస్తే దానికి బదులు యుద్ధం పేరుతో ఇరు దేశాలు కొట్లాడుకోవడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం తప్పిస్తే సమస్యకు పరిష్కారం లభించదు అనేది నారాయణ ఉద్దేశ్యం కావచ్చు. అలాగే ఎదుటివారు మాట్లాడే మాటలు సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని దేశద్రోహులుగా లేదా బూచిగా చూపించే ప్రయత్నం చేయడం, పరుష పదజాలంతో నిందించడం సరికాదన్నది ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.